EVS Chapter 1 Exercise Part Tick the face that show how you felt. ఓకే, ఇక్కడ ఫేసెస్ ఇచ్చారు. స్మైలింగ్ ఫేస్, సాడ్ ఫేస్, 2 ఫేసెస్ ఇచ్చారు. మీకు ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో మీరు ఎలా ఫీల్ అవుతారో దాన్ని బట్టి కరెక్ట్ ఫేస్ని టిక్ చేయమన్నారు. ఓకే, ఆన్ యువర్ బర్త్డే, మీ బర్త్డే రోజున ఏ విధంగా ఉంటారు? సంతోషంగా ఉంటారా? సాడ్గా ఉంటారా? అన్హ్యాపీగా ఉంటారా? హ్యాపీగా ఉంటారా? హ్యాపీ. దెన్ వీ టు ఓకే టిక్ హియర్. వెన్ యూ హ్యాడ్ ఎ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్, మీరు ఫ్రెండ్తో ఫైట్ చేసినప్పుడు ఎలా ఉంటారు? ఓకే, వి టిక్ దిస్ వన్. నెక్స్ట్, go to the next page. Here, when your dog fell ill, మీ డాగ్ ఇల్ అయితే గనక అస్వస్థత చెందితే, ఆరోగ్యం బాగోపోతే మీరు ఏ విధంగా ఉంటారు? హ్యాపీ ఆర్ అన్హ్యాపీ? అన్హ్యాపీ. ఓకే, వెన్ యూ వెంట్ ఆన్ హాలిడే, మీరు హాలిడేకి ఎక్కడికైనా వెళ్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ. ఆన్ యువర్ ఫస్ట్ డే ఎట్ స్కూల్, మీరు స్కూల్కి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటుంది? హ్యాపీ అయితే హ్యాపీ అని పెట్టాలి, అన్హ్యాపీ అయితే అన్హ్యాపీ అని టిక్ పెట్టాలి. ఓకే, ఆ ఫేస్ని రికగ్నైజ్ చేసి టిక్ పెట్టాలి. నెక్స్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిటీ ఇన్ విచ్ యూ లివ్, మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఊరి పేరు, సిటీ పేరు రాయమన్నారు. ఓకే, నేను ఈ లెసన్లో గణేష్ గురించి చెప్పాను కనుక గణేష్ యొక్క సిటీ నేమ్ రాస్తున్నాను. ఓకే, గణేష్ యొక్క సిటీ నేమ్ రాస్తున్నాను. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్, మీ నిక్ నేమ్ ఏంటి? మిమ్మల్ని సింపుల్గా మీ పేరు ఎలా పిలుస్తారు అందరూ? ఓకే, మీ నిక్ నేమ్ ఏంటో రాయాలి ఇక్కడ. హియర్ ఐ ఆమ్ రైటింగ్ ద నిక్ నేమ్ ఆఫ్ గణేష్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ సిటీ వర్ యూ బోర్న్, మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊరిలో పుట్టారో ఆ ఊరి పేరు ఇక్కడ రాయాలి. ఓకే, నేను రాసిందే రాయకూడదు, మీరు ఏ ప్లేస్లో ఏ ఊరిలో పుట్టారో ఆ ఊరి పేరు ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ హెయిర్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ హెయిర్, మీ హెయిర్ అంటే జుట్టు ఏ కలర్లో ఉంది? కొంతమంది జుట్టు బ్లాక్గా ఉంటుంది, కొంతమంది బ్రౌన్గా ఉంటుంది, కొంతమంది రెడ్డిష్గా ఉంటుంది. ఈ విధంగా మీ జుట్టు యొక్క కలర్ ఏ విధంగా ఉందో రాయమన్నారు. ఓకే, ఇక్కడ గణేష్ హెయిర్ బ్లాక్గా ఉంది కనుక నేను బ్లాక్ రాస్తున్నాను. మీ హెయిర్ ఏ విధంగా ఉంటే ఆ కలర్ రాయండి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ ఐస్, మీ ఐస్ యొక్క కలర్ ఏంటి? ఐస్ యొక్క కలర్ అంటే ఏంటి? ఐస్ ఎలా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ మధ్యలో ఎలా ఉంటుందా? ఈ చుట్టూ ఉన్నదంతా వైట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నది కొంతమందికి బ్లాక్గా ఉంటుంది, కొంతమంది బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొంతమంది బ్లూ కలర్లో ఉంటుంది. దాని యొక్క కలర్ రాయాలి మీరు. ఓకే, బ్లాక్ అయితే బ్లాక్, బ్లూ అయితే బ్లూ, బ్రౌన్ అయితే బ్రౌన్. ఓకే, మీ కంటి లోపల గుడ్డు ఈ కలర్ ఏ విధంగా ఉందో రాయాలి. నెక్స్ట్, హార్ట్స్. పిక్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ రైట్ దెమ్ అండర్ ద కరెక్ట్ ఇమేజ్. హియర్ 2 images are given. One is boy and the second one is girl. Okay, 2 images are given. Here 4 words are given. The related wordsని ఏం చేయాలి? మనం ఈ బాక్స్లో రాయాలి. ఫస్ట్ వన్ బాయ్. హియర్ ఐ ఆమ్ రైటింగ్ బాయ్. ఓకే, బాయ్కి సంబంధించి ఇక్కడ రాస్తున్నాను. ఓకే, టై ఎవరు పెట్టుకున్నారు ఇక్కడ? బాయ్. దెన్ హియర్ ఐ ఆమ్ రైటింగ్ టై. దెన్ గో టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ గర్ల్. ఓకే, హియర్ ఐ ఆమ్ రైటింగ్ గర్ల్. అండ్ దెన్ లాంగ్ హెయిర్ ఎవరికి ఉంది? గర్ల్కి ఉంది. అందుకని ఇక్కడ ఏం రాయాలి? లాంగ్ హెయిర్ అని రాయాలి. లాంగ్ హెయిర్. ఓకే, గో టు ద నెక్స్ట్ పేజ్. యాక్టివిటీ జోన్. డ్రా అండ్ కలర్ యువర్ ఫేవరెట్ ఫ్లవర్ ఆన్ ఏ కార్డ్ ఫర్ యువర్ మదర్. ఇక్కడ ఏం చేయమన్నారు? యాక్టివిటీ మీరు చేయాలి ఇది. ఓకే, ఏం తీసుకోవాలి? ఒక కార్డు తీసుకుని దాని మీద మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఫ్లవర్ బొమ్మ గీసి కలర్స్ వేసి మీ మదర్కి ఇమ్మన్నారు. ఓకే, మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి? ఒక కార్డు తీసుకుని దాని మీద మీకు నచ్చిన అందమైన బొమ్మ ఫ్లవర్, ఓకే, మీ ఫేవరెట్ ఫ్లవర్ గీసి కలర్స్ వేసి దానికి మీ మదర్కి ఇవ్వండి. ఓకే, ప్రాజెక్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? కీప్ ఏ స్మాల్ బుక్ అండ్ నేమ్ ఇట్ మీ. ఒక చిన్న బుక్ని తయారు చేసుకోమన్నారు. ఒక చిన్న బుక్ని తయారు చేసుకుని దాని మీద మీ అని రాయాలట. అంటే నీ గురించి అనమాట, మీ గురించి మీరు చెప్పుకోవడం, మీ బుక్ అనమాట అది. ఇన్ దట్ బుక్, ఆ బుక్లో ఏమేమి రాయాలి? యువర్ నేమ్, మీ పేరు రాయాలి. 5 things you like to do, మీరు
ఏమి చేయడానికి ఇష్టపడతారు, అలాంటివి 5 థింగ్స్ రాయాలి. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ యువర్ హెయిర్, మీ హెయిర్ యొక్క కలర్ రాయమన్నారు. ఇంకా యువర్ అడ్రస్, మీ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారో మీ ఇంటి అడ్రస్ రాయాలి. యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా రాయాలి. ద కలర్ ఆఫ్ యువర్ ఐస్, మీరు ఐస్ యొక్క కలర్ కూడా రాయమన్నాడు. ఓకే, అండ్ ఆల్సో పేస్ట్ యువర్ పిక్చర్ ఇన్ ఇట్, ఇంకా ఏం చేయాలట, మీ ఫోటోని ఆ బుక్లో అంటించమన్నాడు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ వర్క్ గివెన్. నెక్స్ట్ లైఫ్ స్కిల్, ఆల్వేస్ గ్రీట్ ఎవ్రీ వన్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఎప్పుడు కూడా ఎవరినైనా గ్రీట్ చేసినప్పుడు నవ్వుతూ గ్రీట్ చేయాలట. ఓకే, ఎవరైనా మీకు కనిపించినా మీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్ యొక్క రిలేటివ్స్ కానీ ఎవరు కనిపించినా కూడా, మీకు ఎవరు కనిపించినా తెలుసున్న వాళ్ళు వాళ్ళని స్మైల్ చేస్తూ గ్రీట్ చేయాలి.